వాళ్ళు ఎందుకు అంత కంగారు పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎందుకు గడగడగడగడగా ఆడిపోతున్నారు తెలుసా? ఎవరన్నా ఒక్కళ్ళు బైబిల్ పట్టుకొని ఒక గ్రామంలో కనపడితే కాళ్ళు చేతులు వణిగిపోయి అసలు వాళ్ళకి లోపల లోపల ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఎందుకు అంత అయిపోతున్నారు తెలుసా? పాపం వాళ్ళు ఎంత గందరగోళం. ఒక్కళ్ళు చాలరా, వీళ్ళు ఒక్కళ్ళు చాలరా, ఒక్కళ్ళు చాలు. ఒక్కళ్ళు వచ్చి ఊళ్ళో ఒక్కనట్ట టచ్ చేసి వెళ్తే చాలు, ఇంకా అవుట్ ఇచ్చుకునే ఆటలు అందరూ అవుట్ అయినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రావద్దు మా ఊరికి, రావద్దు మా బజారుకి, రావద్దు. ఎందుకు అంత కంగారు? నీ పవర్ ఏందో నీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. నీ పవర్ ఎంత పవర్ అంటే, నువ్వు అసలు బజార్లో కనపడ్డావంటే మొత్తం వాళ్ళకి అన్ని పనులు మానేసుకొని అసలు ఇంతకు మించిన సీరియస్ మ్యాటర్ ఇంకోటి లేదన్నట్టు కలవరం ఎందుకు? అసలు నీకంటే వాళ్లే గొప్ప విశ్వాసులు. యేసు ప్రభు పవర్ ఏందో వాళ్ళకి తెలుసు, సువార్త దమ్మేందో వాళ్ళకి తెలుసు. అసలు నువ్వు బజార్లో తిరిగినా డేంజర్ అయినా వాళ్ళకి తెలుసు. అసలు నువ్వు ఎవడికి చెప్పాల్సిన అవసరంలా, బైబుల్ అట్లా పట్టుకొని హల్లెలూయా అనుకుంటే తిరిగినా చాలు. ఆ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఆ బజార్లో ఏంది ఆ మడి చేతిలో ఏంది, అదే ఆ పుస్తకంలే, అదే ఆ నల్లగా ఉంటుంది అది బైబుల్ అనుకుంటా. కానీ ఆ బైబుల్ అనగానే అక్కడ యేసు ప్రభు మ్యాటర్ స్టార్ట్ అయింది, అక్కడ దేవుని కార్యం జరిగింది. అందుకే విశ్వాసులకే ఈ విశ్వాసం లేదు, అవిశ్వాసులు మనకంటే గట్టిగా. వాళ్ళ భయం ఏంటంటే అసలు వీధిలో ఒట్టిగా వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, వాళ్ళు మైక్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళ దగ్గర అసలు ఏముందో కానీ, అసలు ఏం మాయ చేస్తారో కానీ, వాళ్ళు ఈ బజార్ నుంచి ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళారంటే ఎవడికొకటికి ఎంటర్ అయిద్దండి. ఏంటిది? వాళ్ళ దృష్టిలోనేమో మతం, మన దృష్టిలోనేమో వాడికి రక్షణ.